brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజధాని అమరావతి అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో భాగంగా అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్ లో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పైన సమీక్ష చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇటీవల సింగపూర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు టీం ఏపీ అభివృద్ధితో పాటు అమరావతి డెవలప్మెంట్ పై కూడా సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రాష్ట్రానికి రావాలని పలు కంపెనీలను ఆహ్వానించారు. మరోవైపు మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. సింగపూర్ లోని ఎస్జే సంస్థ కార్యాలయాన్ని మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అమరావతిలో సూక్ష్మ స్థాయిలో పచ్చదనం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పార్కులు, రహదారులు పక్కన పచ్చదనం పెంపునకు సంబంధించి పలు ప్రణాళికలు ఈ సందర్భంగా సుర్బానా జూరాంగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులకు వివరించారు. మరింత తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏంటి గ్రీన్ అండ్ బ్లూ ఫార్ములా, ఓవరాల్ అవుట్కమ్ ఏంటి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో అమరావతి నిర్మాణం ఒకటి. అమరావతి నిర్మాణాన్ని ప్రపంచ స్థాయిలో చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే అనేక దేశాలలో స్టడీ టూర్ నిర్వహిస్తుంది. తాజాగా సింగపూర్ వెళ్ళింది కూడా అందుకే. అమరావతిని మాస్టర్ డెవలపర్గా అమరావతికి యాక్ట్ చేయాలని చెప్పి సింగపూర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ఒప్పించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించింది. ప్రధానంగా బ్లూ గ్రీన్ జోన్ అంటే వాస్తవానికి సముద్రాలు, వాటి నదుల నిర్వహణ కావచ్చు, లేకపోతే చెరువులు, లేకపోతే జల మార్గాలకు సంబంధించిన అట్లాంటి ప్రాంతాలు ఉంటాయి. అలాగే గ్రీన్ కాన్సెప్ట్ వచ్చి చెట్లని అధిక సంఖ్యలో గ్రీనరీని పెంచడం కావచ్చు, లేకపోతే అటవీ వాతావరణాన్ని సృష్టించడం. సో ఈ రెండింటి కలయికతో, ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతిని మీరు చెప్పినట్టుగా కేవలం ఒక కాంక్రీట్ జంగిల్లా కాకుండా అది ఒక సహజ సౌందర్యమైన నగరంగా, అదేవిధంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే నగరంగా, జీవ వైవిధ్యం కలిగిన నగరంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం పెద్ద ఎత్తున అనేక స్టడీస్ని కండక్ట్ చేస్తుంది. అనేక మంది ఎక్స్పర్ట్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వాటి నుంచి కొంత అవుట్పుట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని కలిగి ఉండడం, జీవన నాణ్యతని పెంపొందించే విధంగా నగరాన్ని నిర్మించాలన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి అనేక పాజిటివిటీస్ ఉన్నాయి. రివర్ ఫ్రంట్ ఎక్కువగా ఉండడంతో రివర్ ఫ్రంట్ ఉన్న ప్రాంతాలు, గతంలో అయితే సింగపూర్లో ఒక రివర్ ఫ్రంట్కి సంబంధించిన ప్రాంతం ఉంది. అదే సమయంలో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంది. ఇట్లాంటి చోట్ల అద్భుతంగా అక్కడ నగర నిర్మాణాలని చాలా ప్లాన్డ్ సిటీస్గా నిర్మించారు. సో వాటి ప్రకారం వాటికి ఉన్న ఆ నమూనాలని తీసుకుని ముందుకెళ్లాలన్నది ఒక కాన్సెప్ట్. అదే సమయంలో మిగతా రివర్ ఫ్రంట్తో పాటు మిగతా రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది. ఎందుకంటే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్లు అయితే ఉన్నాయో వాటి చుట్టూ పెద్ద ఎత్తున గ్రీనరీ బెల్ట్ని, గ్రీన్ అవెన్యూలను ఏర్పాటు చేయడం ద్వారా వాటి నుంచి ఒక మంచి వాతావరణాన్ని కల్పించడం, దాని ద్వారా అందరినీ పర్యాటకులను కావచ్చు, లేకపోతే అందరిని ఆకట్టుకునే విధంగా నగర నిర్మాణాన్ని చేపట్టాలి. దీనివల్ల ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, టూరిజం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాటన్నిటిని మిళితం చేసి నగరాన్ని నిర్మించాలనేది ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తుంది. అదే సమయంలో మిగతా నివాసాల మధ్య పార్కులు ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ వైవిధ్యమైన టేక్ కావచ్చు, లేకపోతే మన దేశానికి సంబంధించిన కావచ్చు, అరుదైన ఔషధాలను మొక్కలను పెంచడం ద్వారా అక్కడ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్న లక్ష్యం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు కనిపిస్తుంది. అందుకోసమే ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ని, బ్యూటిఫికేషన్కి సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక ప్రత్యేకమైన ఒక టీంని నియమించింది. ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ మరీ నియమించి కోట్లాది రూపాయలు దానికి వెచ్చించి ఆ విధంగా అమరావతిని మిగతా దేశాల్లో అత్యంత సౌందర్యమైన నగరాల పక్కన చేర్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ముఖ్యమంత్రి దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానికోసం ఈ ప్రస్తుతం ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రి ఈరోజు రివ్యూ చేశారు, అనేక సలహాలు ఆయన ఇచ్చారు. సో దాని ప్రకారం ముందుకెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ఈశ్వర్.